అధికార పార్టీ పేరు చెప్పుకుంటూ అసాంఘిక కార్యకలాపాలకు ఒక అడ్డాని ఏర్పాటు చేసి అత్యాచారాలకు సైతం సహకరిస్తున్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన కీలకమైన వార్త ఇది. ఇక్కడ మనం చూడొచ్చు, మైనర్ బాలిక కిడ్నాప్ అత్యాచారం కేసులో ఇద్దరు అరెస్ట్ అని చూస్తున్నాం కదా. ఇక్కడ వెనకాల ఉన్నటువంటి వ్యక్తి అనామకుడే, కానీ ఇక్కడ మీకు ముందు క్లియర్ గా ఫోటో కనిపిస్తున్నటువంటి వ్యక్తి గజ్వెల్ అధికార పార్టీలో ఒక కీలకమైన నాయకుడు అని చెప్పుకోవచ్చు. అక్కడ అధికార పార్టీ పేరు చెప్తూ మరి ఇట్లాంటి కార్యకలాపాలు వెలుగబెడుతున్నట్టుగా అయితే మనం ఈ వెలుగులోకి వచ్చింది. మరి అసలు ముచ్చట ఏందో ఒకసారి చూద్దాం. ఈయన మరి పెద్ద స్ట్రాటజిస్ట్ అంటాడు, మరి ఆయన స్ట్రాటజీస్ ఇవేనా అని చెప్పేసి కూడా గజ్వెల్ ప్రజలైతే అనుకుంటున్నటువంటి పరిస్థితి. అసలు ముచ్చట ఏంటంటే, సిద్దిపేట జిల్లాలో సంచలనం రేపిన మైనర్ బాలిక కిడ్నాప్ అత్యాచారం ఘటనలో పోలీసులు కీలక చర్యలు చేపట్టి ప్రధాన నిందితుడితో పాటు సహకరించిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇక్కడ ఏం జరిగింది, ములుగుకు సంబంధించి ములుగు మండలం నర్సాపూర్ గ్రామానికి సంబంధించిన ఒక మైనర్ బాలికను అదే గ్రామం చెందినటువంటి ఒక వ్యక్తి ప్రేమ పేరుతోటి మోసం చేసి ఒత్తిడి చేసి దగ్గరయ్యి గజ్వెల్ తీసుకొని పోయాడు. గజ్వెల్కి ఎక్కడ తీసుకపోయాడు, ఎస్వి గ్రాండ్ అనే హోటల్కి పట్టుకొని పోయాడు. మరి ఎస్వి గ్రాండ్ హోటల్ నడిపిస్తుంది ఈయన. సరే, ఆయనకు వీళ్ళకే సంబంధం అందామంటే ఇక్కడ క్లియర్ ఒక లాజిక్ ఉంది. ఈయనకు సంబంధం లేదన్నాం అనుకున్నా, ఈ ఏ లాడ్జి కానీ మైనర్ బాలికలకైతే ఆ హోటల్ గది అనేది ఇవ్వదు. ఇక్కడ మైనర్ బాలిక ఆల్రెడీ గర్భవతి కూడా అయింది. మరి హోటల్కి పోయినప్పుడు ఆధార్ కార్డులు ఏం చూడరా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం ఫాలో కారా? ఆ వచ్చిన అమ్మాయి ఏజ్ ఎంత ఆధార్ కార్డు చూస్తే తెలిసిపోతుంది. మైనారిటీ తినకుండా యువకునికి ఆ యువతికి హోటల్ ఇచ్చి మరి కాపలాగా కూడా ఆశీర్వాదం ఏం కథనో చూద్దాం ఒకసారి. ఇక్కడ విషయం మొత్తం పూర్తిగా చూద్దాం. నర్సాపూర్ గ్రామం చెందిన ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన యువకుడు అనంతరం ఆమెపై దురాగతానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది. గజ్వెల్ సిఐ రవిరాజు వివరాల ప్రకారం బాధిత బాలిక గజ్వెల్ చదువుకుంటుందట. అయితే అదే గ్రామానికి చెందిన పగిడిపల్లి భానుప్రసాద్ ఆమెను ప్రేమిస్తున్న నమ్మబలికి దగ్గరయ్యాడు. ఆ తర్వాత కొంతకాలంగా ఆమెను వెంటబడుతూ ఒత్తిడి తీసుకొచ్చిండు. తర్వాత ఏం చేసిండు, భానుప్రసాద్ చివరికి ఆమెను మోసం చేసి గజ్వెల్కి తీసుకెళ్ళిండు. అక్కడ ఉన్న ఎస్వి గ్రాండ్ లాడ్జిలో ఆమెను ఉంచి శారీరక దుర్వినియోగానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మరి ఎక్కడ తీసుకుపోయిండు, ఏం ఇబ్బంది పెట్టిందంటే మరి ఆ అమ్మాయి చెప్పింది అట్లా చేసిన పోలీసులు ట్రేస్ చేస్తే ఈ హోటల్కి అమ్మాయిని తీసుకుపోయినట్టుగా బయటపడ్డది. ఈ ఘటన అనంతరం బాలిక గర్భవతిగా మారిన విషయం వెలుగులోకి రావడంతో కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును అయితే ప్రారంభించారు. ఇక్కడ దర్యాప్తులో భాగంగా ఆధారంగా సేకరించిన నిందితుడి కదలికలను ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటా లాడ్జ్ నిర్వాహకుడు ఎర్ల రాజశేఖర రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఈయననే ఎర్ల రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి. మైనర్ బాలికను సరైన ధ్రువపత్రాలు లేకుండా గది ఇవ్వడం, నిందితుడికి సహకరించిన వంటి ఆరోపణలు ఆయనపై నమోదయ్యాయి. ఇందాక మనం చెప్పిన పాయింట్ ఏది. సో గజ్వెల్ రూరల్ సీఏ రవిరాజ్ మాట్లాడుతూ బాలికపై జరిగిన అత్యాచారానికి అన్యాయానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిందితులను బుధవారం అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచాలని చెప్పారు. అదేవిధంగా మైనర్ బాలికల భద్రత విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే చేసిరు. అది ఇక్కడ ఈ లాడ్జ్ గురించి, ఈ లాడ్జ్ నిర్వాహకుడి గురించి, అక్కడ పరిస్థితుల గురించి మనం ఎంక్వైరీ చేస్తే ఇంకా చాలా విషయాలు చెప్తున్నారు. మనం ధృవీకరించాలి, అధికారికంగా మనకు రాలేదు కాబట్టి మనం ఆ విషయాలు చెప్తాం. ఎందుకంటే వెలుగులోకి వచ్చింది ఇది ఒక్కటే సంఘటన, వెలుగులోకి రాని చాలా ఉన్నాయని అంటున్నారు. సో ఏదైనా అన్ని వెలుగులోకి వచ్చేటట్టు మనం చేస్తాం కదా, ఆ ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి అయితే మైనర్ బాలిక కిడ్నాప్ సంబంధించిన అంశం అయితే గజ్వెల్లో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం.